పక్కులు కూడా ఉన్నాయి. పక్కులు ఇవి బుడ్డ పక్కులు ఆకు పెట్టి గోటాలు కట్టి చీరకైతే ఈ అంచుకి గోటాలు కట్టి అంత తమాసుగా ఎలా పెట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మేమైతే బజార్కి అయితే పోయేసి వస్తామన్నాం అనమాట. వచ్చే దారిలో చూడండి కాలువ ఏ విధంగా ఉన్నదో. ఇటు ఒక్క కాలువ ఉన్నది, ఇటు ఒక్క కాలువ ఉన్నది. ఒకసారి ఇటు చూడ, ఈ సూప్లో గడ ఒక కాలువ ఉందన్నమాట. చుట్టూరు పైరు పంటలు శనగ మొత్తం వేస్తున్నారు. ఇంకపోతే ఈ కాలువ ఒకసారి చూడండి. వచ్చే దారిలో మాత్రకి సన్న చేపలు ఎలా ఉన్నాయంటో అబ్బా చూసేదానికి కొంచెం లేవు. ఆ చేపలు పడేదానికి కూడా అంటే దోమల తార ఉంటుంది కదా, అలాగా చీరని యూస్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, చేపలు బలి ఎగురుతూ ఉన్నాయి అన్నమాట. కొంచెం లేవు చూడండి ఎలాగా ఎగురుతున్నాయో చేపలు. దోమల తార కనుక కట్టేస్తున్నారన్నమాట. చీరని తూము కంటించి చేపలు నీళ్ళలో నుంచి అమాంతంగా చీరలకు పడిపోతూ ఉన్నాయి. వావ్, సూపర్ కదా. చీర అంతా చేపలు పడుకున్నాయి. ఇక్కడైతే తూము కాడైతే చూడండి ఎన్ని సన్న చేపలు. చిన్నగా లేవు, కొంచెం చేపలు అయితే కాదు. ఇప్పుడు మన కాడ దోమల తారుండు కానీ పట్టుకుంటే అంతా పంచదార చేపలే. కొంచెం చేపలు అయితే లేవు. ఎలా ఉన్నాయంటే చూద్దామా అనిపిస్తుంది. అందుకున్న కాడ పట్టుకుని వచ్చేట్టుకుంటాయా? పచ్చులు కాడ ఉన్నాయి. అక్కడైతే చూడండి ఎట్టున్నాయి చేపలు. ఇదంతా తిరుగుతున్నాయి సన్న చేపలు. దోమల తారగాని ఉంటే మనం దోమల తారతో లాగి పట్టచ్చు కదా. అసలు చీరలన్నీ చూడు ఎన్ని చేపలు పడుకున్నాయో. వాళ్ళు యూజ్ చేస్తున్నారు చీరని, ఎలా కట్టేస్తున్నారు. వారంతా పడుకున్నాయి సన్న చేపలు అంతా పడుకోండి. ఒకసాన ఎలా ఎగురుతున్నాయంటే చూడండి. అవి పైకి ఎగిరేటప్పుడు అంతా కొంచెం చేపలుగా ఎగురుతూ ఉన్నాయి చీర మీదకి. రేపైతే దోమలు తారెత్తుకుని వచ్చేస్తే మేమైతే ఎక్కడైతే చేపలు అయితే పడతాము. కానీ ఇప్పుడు మనం ఉన్నట్టుగుండి బజార్ నుంచి వచ్చినాం కదా, సడన్గా ఏడొస్తాయి మనకి దోమల తార. లైన్గా పోతున్నాయి. పక్కులు కూడా ఉన్నాయి. పక్కులు ఇవి బుడ్డ పక్కులు. ఆ చీర మీద చూడండి ఎట్ట ఎగురుతున్నాయో. అగ్గు నేలల నుంచి చీర మీద పడిపోతున్నాయి. మళ్ళీ చీరలో పడిపోయిన తర్వాత ఆ చీరల నుంచి బయటకు రాలేకపోతున్నాయి. అలాగ పడిపోతున్నాయి అనమాట. అయించు చేపలు చూపిద్ది ఎన్ని పడిపోయినాయి చీర మీద చూపిద్ది. ఈ తూము కింద అయితే కొంచెం లేవు. ఆ చీరలు అయితే కూర పడుకుంటాయి చేపలు పులుసుకి. ఎట్ట ఎగురుతున్నాయి చూడు, మళ్ళీ ఎగురుతున్నాయి. ఆ తూములోంచి నీళ్ళ సౌండ్కి అవి ఎగురుతున్నాయి అన్నమాట. ఆ చీర అంచింది ఆ అంచు పెట్టి చూడు నేను తెగడ పడుకున్నట్టు ఉంది. ఆకు పెట్టి గోటాలు కట్టి చీరకైతే ఈ అంచుకి గోటాలు కట్టి అంత తమాసుగా ఎలా పెట్టున్నారో. కత్తి చేపలు అంటే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఏమన్నా మితమైన సైజులో కానీ చేపలు వచ్చినా కూడా ఎగిరి పడిపోతాయి అన్నమాట. ఇక్కడ బా ఈ చీర కట్టిన వాళ్ళు ఎవరో కానీ వచ్చి కానీ ఆకు మొత్తం కానీ ఎత్తితే మాత్రంకి పడున్నాయి. 1 కేజీ దాకా పడుకోండి చేపలు కష్టం లేకుండా. వాళ్ళు ఏం కట్టేసి వెళ్ళారు కానీ ఇక్కడైతే ఏం కష్టపడలే. వాళ్ళు చీర కట్టేసి వెళ్ళి ఉన్నారు. ఆ చీరలో పడిపోయినట్టు కూడా బతికే ఉన్నాయి. సూపర్ కదా. రేపైతే మన గడ ఇక్కడికి వచ్చి దోమల తరతో లాగి చూద్దాము. ఇప్పుడైతే ఆ చీర కట్టినాడు కదా, ఆయన అయితే వచ్చినాడు. వచ్చి ఇప్పుడైతే చేపలు అయితే తీసుకుని పోవడానికి అయితే వచ్చినాడు అనమాట. ఇప్పుడు కాలలో దిగైతే ఇప్పుడు ఆ గోటాలు కట్టిన చీరలు వచ్చే చేపలు అయితే తీసుకుని అయితే పోబోతున్నాడు. ఎన్ని చేపలు పడి ఉంటాయో మీరే చూద్దారు. ఏడైతే ఎట్లా వెళ్తున్నాయంటే ఆ నీళ్ళకి పారేదానికి ఎలా వెళ్తున్నాయంటే ఒకసారి మీరే చూడండి. రాయి కాడ ఎలా గిరుక్కుపోయాయో. చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ.
మొత్తం సన్నపక్కే. సన్నబక్కే. ఇప్పుడైతే చేపలు అయితే తీసేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఆకులు సన్ననైతే ఉన్నాయైతే సన్న చేపలు నైస్గా ఇదిలించుకుని తీసుకోవాలన్నమాట. అంటే చీర కొట్టుకుని బాగుంటుంది. ఆకేసిందా కొట్టుకొని బాగకూడదు కాదు. వావ్, ఎన్ని పడుతున్నా చూడు. ఉండాలి వల్ల చాలు ఇవి కూరకు వచ్చేసినాయి. కష్టం లేకుండా చీర కట్టి ఎంత ఈజీగా చిన్న కాలువలో ఎన్ని పక్షులు పడ్డాయో మీరే చూడండి. కవర్ చేసుకో అవార్డు పట్టినరా కనిపిస్తుంది. సూపర్ కదా, సింపుల్గా. కొంతమంది దోమల తారుతో తొడంతో కష్టపడి ట్రై చేసి పడతారనమాట. కూరకు వచ్చేసి చేపలు అయితే తీసేసుకున్నాము. ఈ కవర్ను గిట్టిని తీసుకున్నాము. ఇప్పుడు ఏందాకలే మాత్రతో చీరని ఎలాగుండిందో అలాగే పెట్టేస్తా ఉన్నాడు అనమాట. చీరని అలాగేసి ఆకు అదే మట్టు పెట్టుకుంటున్నారు. ఆకు ఎందుకంటే చీర నీళ్ళు ఫాస్ట్గా తన్నుకునేటప్పుడు ఆకు అనేది నిలబడిపోతున్నాయి అన్నమాట. చేపలు అంటే అవి ఎగిరిపోయేదానికి అవకాశం లేకుండా ఆకైతే వేస్తున్నారు అనమాట. చూడండి, చేపలు అయితే కవర్కి అయితే వచ్చేసినాయి. ఎట కావాల్సిన చూడు, లోపల కవర్ని కదిలిస్తూ ఉన్నాయి. బతుకున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. చెప్పలేదు. చూడండి ఎలా ఉన్నాయి, ఒకసారి ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. ఏ కష్టం లేకుండా అయితే చేపలు అయితే పట్టేసుకున్నాడు. ఈ విధంగా చీరతో కట్టి ఇలా యూజ్ చేసింది ఈయన. ఆయన ఇప్పుడు కాసేపులు కట్టిన తర్వాతకే చేపలు అయితే ఇన్నైతే పడ్డాయి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.